ఎలా తేలుస్తారు మీరు అంటే, మనకు తెలియదండి. ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. మనలో ఉన్న గుణం ఏంటంటే పై రూపాన్ని మాత్రమే లక్ష్య పెడతాం. మరి దేవుళ్ళు ఉన్న గుణం ఏంటి? మనసును కూడా చూస్తాడు. మనసును చూసేవాడు గొప్పవాడు, మనిషిని చూసేవాడు గొప్పవాడు. మనం మనిషినే చూస్తాం. చూటు బూటేసి 5 ఉంగరాలు పెట్టగానే అయ్యగారు వందనాలు, నమస్కారం నమస్కారం అయ్యా నమస్కారం. సైకిల్ వేసుకొచ్చి మీ ఊరు బాగా చేస్తానని అనుకోండి, వచ్చేవాళ్ళే పెద్ద సైకిల్ వేసుకో, నువ్వు రావటం ఏంటి? చేసేది అతను. కారులో వచ్చినప్పుడు మొత్తం ఇవన్నీ తీసుకుపోతాడు. మనస్సు చూసేది దేవుడు. అందుకే దేవుడు అంటాడు, మీరు పై రూపాన్ని లక్ష్య పెడతారు, నేను హృదయాన్ని అంతరంగాన్ని లక్ష్య పెడతాను. ఎందుకంటే ప్రతి క్రియ, అది మంచిదైనా చెడ్డదైనా ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో తెలుసా? హృదయంలో నుండే బయలుదేరుతుంది. ఎవరైతే హృదయంలో దేవునికి చోటిస్తారో, ఎవరైతే దేవుడు అంటే భయం కలిగి ఉంటారో, భక్తి కలిగి ఉంటారో, వారు పాపం చేయడానికి అసలు ముందుకు రారు. అలాంటి వారు ఆయుష్ని దేవుడు ఏం చేస్తాడట? పెంచుతాడట. మరి ఎవరి ఆయుష్ తగ్గిపోతుంది? అధికముగా చెడు పనులు చేసేవాళ్ళు, రక్తపరాధులు, వంచకులు, మోసగాళ్ళు ఎక్కువ కాలం బ్రతకరు. ప్రియమైన దేవుని వల్లారా, మన ఆయుష్ పెరగాలంటే ఏం చేయాలంట? దేవుని యందు భయభక్తి ఉండాలి.